హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బాలు. సో నాకు కొంచెం టైం దొరికిందని చెప్పి ఇక్కడ మాకు మ్యానింగ్స్ డైరీ ఫామ్ ఒకటి ఉంది. సో అక్కడే వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసి ఇస్తారు. సో అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అక్కడ కౌస్, బఫెలోస్ ఇవన్నీ ఉంటాయంట. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు లైఫ్లో. సో ఒకసారి వెళ్ళి అలా విజిట్ చేసి మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా, చూపిస్తా ఇంకా కుదిరితే ఫామ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ యూఎస్లో అని చెప్పి. సో అది సీ ఇన్ ద ఫామ్. ఎంట్రన్స్ దారి చాలా బ్యూటిఫుల్ ఉంది. చుట్టుపక్కల ల్యాండ్స్కేప్ అయితే ఈరోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు మంచి టెంపరేచర్, ఒక 25 degrees దాకా ఉంది అంతే. 20 to 25 degrees ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు కూడా. ఇదైతే కొంచెం కంట్రీ సైడ్. సో ఇక్కడ వీళ్ళు మ్యానింగ్స్ అనేది అవుట్లెట్, ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి, ఫ్రెష్లీ మేడ్ అనమాట విత్ మిల్క్. చాలా మంచి ఉంటాయి యాక్చువల్లీ. గైస్ వచ్చాము, దగ్గరలో ఉన్నాం ప్రజెంట్ అయితే. అది మ్యానింగ్స్ ఫామ్ అనుకుంటా నాకు తెలిసి. నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు నాకు ఆ ట్యాంకర్స్ అయితే కనిపించాయి. ఈ మిల్క్ ట్యాంకర్స్, కంపోస్ట్ ట్యాంకర్స్ అయితే అర్థం కావట్లేదు నాకు. చూడాలి అక్కడికి వెళ్ళి మరి అక్కడ కార్డు క్యాష్ తీసి తెచ్చారని నాకు గుర్తులేదు, చూడాలి. మ్యానింగ్ డైరీ ఫామ్ ఫ్రెష్. ఆవులు అన్నీ ఉన్నాయి కదా, రాగానే ఇట్లా పేరువాసన వస్తుంది. చాలా మంది వచ్చారు గైస్. నాకు తెలిసి మనం ఫామ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకుంటా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరు బిజీ ఉండే ఇప్పుడు. సో ఇంక నేను, మా ఫ్రెండ్ ప్రవళిక, ఇంకా మేము అందరికి ఇద్దరమే వచ్చాం. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి యాక్చువల్లీ 15 minutes డ్రైవ్. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ దాట్. వావ్, బ్యూటీ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ కోట్స్ కూడా బాగున్నాయి. ఫ్రమ్ ద కౌస్ టు ద కోన్ అంట సెట్. అసలు అక్కడ లేక్ కూడా ఉంది. కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో. ఆ లేక్ అక్కడ ఏదో మొక్కజొన్నది అనుకుంటా తోట. కార్న్ ఫామ్ చాలా బాగుంది. ఏంది ఇంత పెద్ద పెద్ద ట్యాంకర్లు కట్టాడు ఈడైతే అసలు. లెట్స్ గో ఇన్సైడ్ అని ఇంకా చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి. ఇంకా గైస్ ఇది ఎంట్రన్స్, మ్యానింగ్ ఫామ్ డైరీ. నో షర్ట్స్, నో షూస్, నో సర్వీస్ అంట, క్యాష్ ఓన్లీ. ఇది ఒకటి ఎక్కువైపోయింది వీళ్ళకి. వీళ్ళని అడగాలి అసలు వీడియో ఎలాగా అది ఇది అని చెప్పి. మాకు లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు కానీ పిక్చర్స్, వీడియోస్ కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పారు బయట నుంచి. వామ్మో, ఒక్కొక్కటే తంతుంది. హలో క్యూటీ. వీటికి మిల్క్ తీస్తున్నారు, లైన్గా నుంచోబెట్టారు యాక్చువల్లీ.
ఏంటి అలా చూస్తున్నావు? నేనే వాళ్ళే నేను. దీనికి కూడా పెడతాను. నెక్స్ట్ ఆర్డర్లో పెడుతున్నారు వీటికి. యాక్చువల్లీ పాలు తీస్తున్నారు. క్లాప్స్ బా. అది మిల్క్ సకింగ్ మెషిన్ అనుకుంటా. ఇంకా అది పెట్టేస్తే మొత్తం పాలు వస్తున్నాయి. అసలు చాలా స్మెల్ వస్తుంది, భయంకరంగా వస్తుంది. వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారో మేబీ ఇక డైరీ ఫామ్కి వచ్చి మనము స్మెల్ పట్టించుకోవద్దు. గైస్ ఇది చూసారా, అందులోంచి అలా మెషిన్ పెట్టేస్తే అది మిల్క్ సక్ చేసేసుకుంటుంది లోపలికి. ఇదే నన్ను కోపంగా చూస్తుంది, నేనేదో మిల్క్ తీసుకున్నట్టు. చూడండి ఎట్లా చూస్తుందో. అక్క నేనేమన్నాను అక్క, మ్యానింగ్స్ ఓవరాల్ వ్యూ అయితే ఇది మొత్తం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఉంది. లోపలికి అయితే అలో చేయరంట. యాక్చువల్లీ నేను చేస్తారేమో అనుకున్నా. వావ్, అబ్బా లోపలికి వెళ్ళకపోవడమే బెటర్లే, షూ అంతా గలీజ్ అయిపోతుంది మళ్ళీ. ఎన్ని ఆవులు ఉన్నాయో, ఇవన్నీ జెర్సీ ఆవుల్లాగా ఉన్నాయి. ఇవన్నీ అమెరికన్ గేదెలు, సారీ అమెరికన్ కావ్స్. బా ఆడ కూడా నన్నే చూస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈడు సొమ్మేం పోయిందిరా, చల్లగా పండుకుంటా లేపేసిండు. ఈడేమో చల్లగా పండుకుంటాడు ఏసీలో, నన్ను మట్టుకు బురదలో దొల్లనేంటి ఇటు అందరూ. ఇది మొత్తం ఫామ్ యాక్చువల్లీ. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు ఏ ఆవు నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ని వీళ్ళు వేస్ట్ చేయరు. ప్రతిదీ దాని బై ప్రోడక్ట్ అన్నట్టు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా డంగ్ యాక్చువల్లీ, పేడ. ఇప్పుడు దీన్ని కంపోస్ట్కి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వాటికి యూజ్ చేస్తారు. సో మిల్క్ అయితే మిల్క్ ప్రోడక్ట్స్కి, డంగ్ అయితే అట్లా మళ్ళీ కంపోస్ట్కి, వాటికి ఫామ్స్కి వాడుకుంటారు. చుట్టూ తిరిగి చూడొచ్చంట. ఆవుకి వాటర్ స్టేషన్ ఇది. చాలా స్మెల్ వస్తుంది. ఎన్ని ఆవులు ఉన్నాయో. దీని లోపల కూడా ఉన్నాయి కాయ, దీని లోపల కూడా ఉన్నాయి ఆవులు. దా కమియా, రమ్మంటే రావట్లేదు. నేను కొట్టుకుంటున్నాయి. వాయమ్మనే గైస్, ఏంట్రా ఇన్నున్నాయి. హాయ్ కమియర్, దా. ఏంటి ఇది రాదా, తేడాగా చూస్తుంది ఏంటి అక్క? నేనేం చేయలేదు అక్క, ఇట్రా కమియర్. చాలా ఉన్నాయి అసలు. చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కౌస్. మా స్క్రాంటన్ మొత్తం సగం వీళ్ళే మిల్క్ సప్లై చేస్తారు అనుకుంటా, కావచ్చు కదా. ఇన్ని ఉన్నాయంటే అన్నీ జెర్సీ ఆవుల్లాగా ఉన్నాయి. ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకుంటే అయిపోతుందేమో. వచ్చిందా మీకు ఫామ్? ఇంకా ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మా ఊరు వెళ్ళినప్పుడు సేమ్ ఏదైతే స్మెల్ ఉంటుందో అదే స్మెల్ వస్తుంది. యూఎస్లో ఫస్ట్ టైం నేను ఇట్లా కంట్రీ సైడ్ వచ్చి ఇట్లా ఫార్మ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం. సో మీకు ఇదంతా చూపిస్తాను, ఒక్క నిమిషం. గైస్ ఇది మొత్తం కార్న్ ఫామ్. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. కోస్తే ఎవడేమంటాడో తెలీదు. వావ్, గట్టిగా ఉందేంటి? స్వీట్ కార్న్ కాదేమో, అదే కదా స్వీట్ కార్న్ అయితే కాదు. ఇది చాలా గట్టిగా ఉంది, నార్మల్ కార్న్ అనుకుంటా.
డ్రై కూడా అయిపోయినాయి, మరి వేటికి యూజ్ చేస్తారో తెలీదు. ఏదో బురదలో నడిచేస్తున్నా, తెలియదు నాకు కూడా. మీరు రాకండి. వీటి షెడ్ మొత్తం మీకు కొంచెం తేడా ఏమైనా కావాలి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా రోజులు వచ్చాక ఫామ్లో అన్ని తోటలు ఇవన్నీ చూసి మా అమ్మమ్మని మిస్ అవుతున్నా నేను. అమ్మమ్మ ఐ లవ్ యూ. వీడియో చూస్తే నాకు కూడా లవ్ యూ టు చెప్పు. వీళ్ళ మనిషి కూడా వాడుతున్నారు, షర్ట్స్ టీషర్ట్స్ అవి వాడుతున్నారు, షర్ట్స్ సేల్ చేస్తున్నారు. ఏదో బిజినెస్ చేయాలని కాదు, వాళ్ళకి సపోర్ట్. ఇవన్నీ వీళ్ళ ఫామ్లో చేసిన ఐస్ క్రీమ్స్ ఇక్కడికి ఇక్కడ ఉన్నాయి అంటారు. జస్ట్ లుకింగ్. నీకేం కావాలి? నీకు సేమ్ ఫ్లేవర్ కొత్తగా ఉంది ఇక్కడ, దొరకట్లే మనకి. సరే లేదు, టేస్ట్ చేయొచ్చు కదా. వన్ చాక్లెటేనా? So another flavor, wanted to suggest new flavor. New flavor? You can suggest one flavor. What was it? Can I sell you a flavor? What flavor? Anything, chocolate, like that. What? Yeah, any of those flavors up there. You're looking to get chocolate? Yeah. Yeah, oh yeah, all of those are our flavors, unless it says out from behind it. But yeah, we have all those flavors. Guys, this is what I got. యాపిల్ క్రిస్ప్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్లేవర్. ఇద్దరు ఐస్ క్రీమ్స్ కలిపి ఎంత అయింది? There you go. Have a great day. తిప్పేమి ఇవ్వదానికి $1 ఇచ్చే మరి. నీదేది కప్పు? ఓకే, పెడుతుంది ఆంటీ. ఇంకా నా యాపిల్ క్రస్ప్. నీదేం ఫ్లేవర్? Thank you. Almond. Joy. Almond Thank joy. you. Thank you. మా ఫ్రెండ్స్ అందరిని తీసుకురావాల్సింది అసలు. ఇంక ఈరోజు చిన్న బ్రేక్ దొరికిందని మేమే ఖాళీగా ఉన్నాము. అందరికీ క్లాసెస్, 3 days క్లాసెస్ అవన్నీ ఉన్నాయి. వావ్, చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్ అయితే. నేను ఎప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ తినలే. ఇక అన్నీ ఫ్రెష్ మేడ్ కాబట్టి ఇక ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. మీ ఫ్లేవర్ మీకు నచ్చిందా? ఏం ఫ్లేవర్? ఆల్మండ్ జాయ్ అన్నారు కదా. ఆల్మండ్ జాయ్, దాంట్లో ఆల్మండ్స్, కోకోనట్, ఇంకా చాక్లెట్ చిప్స్తో క్రష్ చాక్లెట్ చిప్స్ మిక్స్ చేసి పెట్టారు. మనకి ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చొని తినడానికి. వావ్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఏమి యాపిల్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది కానీ మరి ఇంకోటి ఏదో బిస్కెట్ ఫ్లేవర్ లాగా ఉంది. ఇదంతా కార్న్. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ ఇల్లులో కొనుక్కున్నారు ఎవడో కానీ, చాలా అదృష్టవంతుడు. కంట్రీ సైడ్ ఉంటున్నాడు వాడు మంచిగా. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతా. ఈ స్క్రాంటన్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా ఫామ్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఫ్రెష్లీ చేసిన మిల్క్ ప్రొడక్ట్స్, కుకీస్, ఐస్ క్రీమ్స్, ఇంకా వీళ్ళు ఇంకేదో సెల్ చేస్తున్నారు, టోఫు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ తెలీదు. ఇలా మిల్క్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళు సెల్ చేస్తున్నారు. హ్యాపీగా కొనుక్కోవచ్చు ఫ్రెష్లీ. సో అది
ఇంకా లాస్ట్లో మేము కార్న్ తీసుకెళ్ళిపోదామని ప్లాన్ వేస్తున్నాం అప్పటి నుంచి 2 తస్కరించితే తప్పేం లేదు. ఆల్రెడీ ఎవరో మాకన్నా ముందు ఎవరో వచ్చి కోసిర్రు. కాకపోతే ఇండియా కాదు కదా, ఇండియాలో అయితే ఏముంది తాత మామ ఎవరో ఒకరు అంకుల్ ఇట్లా ఒకటి కావాలంటే ఇస్తారు. మరి ఇక్కడ మనకి తెలియదు కాబట్టి భయం వేస్తుంది అంతే. ఏముంది ఒకటి కోసుకుని అలాగా డైరెక్ట్ ఎక్కేసి కార్లో కూర్చోవడమే. ఇంకా ఆర్ యు రెడీ? యా గైస్, ఇదిగో ఇది నాది. గైస్ తస్కరించావు, గట్టికి లాగండి. అచ్చా మొక్కని ఇరిపోయమనలేదు. అంతే 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 వచ్చింది. ఎవరైనా చూస్తే కొడతారేమో. సక్సెస్ఫుల్లీ కార్న్ తీసుకుంటాం మేము. ఇది చాలా హార్డ్ ఉంది. ఇది మీ స్వీట్ కార్న్ లో లేదు. ఆల్రెడీ మాకన్నా ముందు ఎవరో తీసారు ఆల్రెడీ. సో మేము కూడా అందుకే ధైర్యం చేస్తాం. ఏమో మరి ట్రై చేద్దాం. ఫస్ట్ వెళ్ళి కార్లో పెట్టేయాలి. వాళ్ళు చూస్తే కేసు వేస్తారు మా మీద మళ్ళీ. మనకు తెలియదు కదా, ఎందుకు చెప్పండి లేనిపోని రిస్క్లు. ఎక్కువ కోయకూడదు, ఏదో సరదా. బాబా నేను కార్ అన్లాక్ చేసి కార్లో పడేస్తున్నాము. మీ ఐస్ క్రీమ్ తీసుకోండి. యా అమ్మో గైస్, ఫైనల్ అయితే అది జస్ట్ ఐస్ క్రీమ్ తినడం కోసం ఒక 20 minutes డ్రైవ్ చేసుకుని వచ్చాం. పర్లేదు, ఇట్స్ రియల్లీ వర్త్. అదొక ఎక్స్పీరియన్స్ అంతే. డైరెక్ట్ ఏంటది కౌస్ మిల్క్ టు ఫ్రెష్ కోన్ కదా. యా, ఫ్రమ్ డైరెక్ట్ కౌస్ మిల్క్ టు ఫ్రెష్ కోన్ అని పెట్టాడు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నాకు లోపలికి వెళ్దాం అనిపించింది, కానీ అంతా అసలు చాలా అంటే వీళ్ళు సరిగ్గా కింద అంతా క్లీనింగ్ లేదు ఎక్కువ. సో నేను ఇంకా మనకు తెలిసిందే కదా డైరీ ఫార్మ్ అంటే ఎట్లుంటుందో, ఇంకా వెళ్ళలేకపోయినా. సో అది గైస్, ఇదైతే చాలా షార్ట్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.